నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వేసవి కాలంలో వచ్చే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమాత సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. నమస్కారం అండి సురేష్ గారు. సురేష్ గారు, ఈరోజు మన టాపిక్ వచ్చి చక్కగా అంటే సీజన్కి సంబంధించిన టాపిక్ వేసవి కాలంలో వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాలు. అసలు వేసవి కాలంలో ఎటువంటి సమస్యలు వస్తాయి ఆరోగ్యపరంగా? భారతదేశం ఒక మంచి విలువలతో కూడుకున్న ఒక ప్రదేశం. ఇక్కడ చూడండి, అంటే సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే ఒకేలాంటి వాతావరణం ఎప్పుడూ ఉండదు. అండ్ మోరోవర్ దాంట్లో ఉండే ఆహారపు అలవాట్లు ఇవి అవి అన్నీ మారుతూ ఉన్నాయి. అలాగా మనకి 3 కాలాలు అనుకుంటాం. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం 3 ఉన్నాయి. తర్వాత అదేవిధంగా 6 రకాల ఋతువులు ఉన్నాయి. గ్రీష్మం, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్షాకాలం, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని చెప్పి మొత్తం 6 రకాలు పెట్టుకున్నాం. సో ఈ 6 రకాల్లో 6 రకాలైన రుచులతో కూడిన కొన్ని దోషాలు వస్తుంటాయి. అదేవిధంగా రుచులతో కూడిన కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ వస్తుంటాయి. అదేవిధంగా సీజనల్లో మార్చే ప్రతి ఒక్కటి డిసీజ్ గురించి పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో మనిషి మారుతున్న కాలం మారుతుంది బట్టి, అండ్ వాడికి దొరుకుతున్న ఆహారపు ఏదైతే పదార్థాలు దొరుకుతున్నాయో దాన్ని బట్టి డిసీజెస్ ఏమి వస్తున్నాయో చెప్తుంటారు. కొన్ని అంటే చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది, మన పండగలకి ఒక్కొక్కటి ప్రసాదాలు పెట్టుకుంటాం. గతంలో కూడా మాట్లాడుకున్నాం. పండగకి మారిపోతుంది. ఇప్పుడు వచ్చేది ఉదగాది వస్తుంది, తర్వాత శ్రీరామనవమి వస్తుంది. సో ఇవన్నీ ఆ టైంలో ఏం పెడతారు? పానకం, వడపప్పు పెడుతుంటారు, లేకపోతే మనకి ఉగాది పచ్చళ్ళు పెడుతుంటారు. ఇందులో ఔషధాలు కలిపిచ్చేవారు. రైట్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే డిసీజెస్ ఏంటంటే పండగలు బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. గ్రీష్మ ఋతువు అంటారు. అంటే 2 నెలలు మనకి ఎక్కడ సంక్రాంతి అయిపోయిన తర్వాత, మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సూర్యుడు మళ్ళీ ఉత్తరాన్ని దక్షిణాన్ని మారుతుంటారు, దక్షిణాన్ని నుంచి ఉత్తరాన్ని మారుతారు. ఈ కాలంలో మనకు వచ్చే పెద్ద రోగాలు ఏంటంటే సంక్రమం. ఒక కాలం నుంచి ఇంకో కాలంకి ఇమీడియట్గా వస్తే శరీరం ఉండే ఆ వేడి కానీ, ఆ చలవ కానీ, ఆ వర్షం కానీ తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల కొన్నైనా శారీరక రుగ్మతలు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ముక్కు ఎండిపోతుంటుంది, కళ్ళు బాగా ఆరిపోతూ ఉంటాయి. సో 2 తల బాగా వేడి ఎక్కువ జరిగిపోతుంటుంది. అంటే ఇప్పుడంటే కాలంలో మనకి ఏసీలు అన్నీ వచ్చేసినాయి, ప్రతి ఒక్క దగ్గర ఫ్యాన్లు అన్నీ వచ్చినాయి. అలా కాకుండా లాంగ్ బ్యాక్ చెప్తున్నాం. అంటే వైద్యం స్టార్ట్ అయిందే లాంగ్ బ్యాక్ నుంచి, అక్కడ సిచ్యువేషన్ బట్టి. బట్ మనం ఇప్పుడున్న కాలంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్తా ఉంటాం. సో ఇప్పుడున్న కాలంలో ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం వచ్చేది ఏంటంటే ముక్కులు ఎండిపోవడం మాత్రం బాగా జరుగుతుంటుంది ఎవరైతే రోడ్డు మీద తిరుగుతున్నారో ఎండాకాలం. రెండోది నోరంతా పిడసగట్టేస్తుంటుంది, అంటే డ్రైనెస్ ఎక్కువైపోతుంది. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి లంగ్స్లోని పొట్టలోని 2 కూడా డ్రైన్ అయిపోతుంటుంది. వాడు తినబుద్ధి అయ్యదు. అందుకే ఈ టైంలో ఏంటంటే శక్తి లాగేసుకుంటాడు సూర్యుడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క శక్తిని పూర్తిగా గుంజుకొని మళ్ళీ మేఘాల రూపంలో అవన్నీ దాచుకుంటాడు. అంటే ఇక్కడ మన జరిగేది ఏంటంటే మన శరీరంలో శక్తి పోతుంది, వీక్ అయిపోతారు, ఎక్కువ తినబుద్ధి అయ్యదు. సో అదేవిధంగా నిద్ర పడుకుంటే ఒళ్ళంతా వేడిలు జరుగుతుంటాయి. ఆ బెడ్ల మీద ఏదైతే పడుకున్నప్పుడు అదే వచ్చేస్తుంటుంది. విపరీతమైన హీట్ పెంచుతారు. చూడండి, మామూలుగా అయితే 25 అంతా ఏసీ పెట్టుకుంటారు, 20-24. ఇప్పుడు ఏంటి 16 వరకు వస్తారు, 18-16 వస్తారు. అప్పుడు దానివల్ల బయట ఉన్న హీటర్ బాగా ఎక్కువైపోయి ఎన్విరాన్మెంట్ కూడా హీట్ ఎక్కువైపోతుంది. ఏసీల్లో మార్చుకుంటాం, ప్రతి ఒక్కరు ఫ్యాన్లో వాడుతుంటాం. అంటే ఇవన్నిటికీ తెలియకుండానే ఎక్కువ హీట్ అనేది ఎన్విరాన్మెంట్లో జనరేట్ అవుతుంది. ముక్కు, నోరు 2 డ్రై అయిపోవడం వల్ల ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా వేడి ఎక్కువైపోతుంది. దీన్ని తాపడం అంటారు జనరల్గా. ఇప్పుడు మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే కళ్ళు తిరగడం, డీహైడ్రేట్ అయిపోవడం, సో వడదెబ్బ తగలడం, ఇట్లాంటివన్నీ జనరల్గా జరుగుతాయి. సో ఎవరైతే రోడ్డు మీద బాగా రెగ్యులర్గా తిరుగుతున్నారో, లేకపోతే మార్కెట్లో ఎక్కువ బయట ఉండే ప్రతి ఒక్క వ్యక్తులకి జరిగే పెద్ద ప్రాబ్లం. అండ్ అదే కాకుండా ఇప్పుడు బండలు ఉంటాయి, మామూలు ఇంట్లో ఉండే బంటలు, అవి చాలా హీట్ ఎక్కువైపోతాయి. సో బట్టలు కూడా బాగా ఎక్కువ హీట్ అయిపోతాయి. అంటే జనరల్గా కాటన్ వస్త్రాలు వేసుకునేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం సింథటిక్ జీన్స్ కానీ ఏమైనా బనియన్ క్లాత్ వేసుకున్నప్పుడు విపరీతమైన హీట్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ అండర్ ఆర్మ్స్లో కానీ, సో గజ్జల్లో కానీ, వీటిల్లో ఎక్కువ విపరీతం. ఇక్కడ వచ్చేదంతా చర్మ సంబంధ వ్యాధులు ఏంటంటే చెమట బయటకు రానివ్వకపోవడం వల్ల శరీరం లోపల ఈ సీజన్ నుంచి నెక్స్ట్ సీజన్ వరకు మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేవి క్యాన్సర్ కణాలు వస్తుంటాయి. సో బయటికి రావాల్సిన చెమట అనేది బయటికి రాకపోవడం వల్ల ఇంటర్నల్గా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నుంచి. రెండోది, ఇక్కడ సీజన్లో మనం ఏమైతే తినలేదో అది మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ దాన్ని తీయాలి, కంపల్సరీ దాన్ని సప్లిమెంట్ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, అప్పుడు కూడా సేమ్ రెగ్యులర్ ఫుడ్ అనుకుంటాం.
ఓకే, ఇది జనరల్గా అందరు తీసుకోవాల్సిన ప్రాబ్లం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్న కాశ్మీర్ యాపిల్స్ ఇక్కడికి వస్తున్నాయి, ఇంకా సపోటాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో బయట ఉన్నాయి, లిచిస్, స్ట్రాబెర్రీస్ అన్నీ వచ్చేసి మనం తినేసేయడం వల్ల పొట్టలో ఇండైజెషన్ సిస్టమ్ అనేది పెరిగిపోతుంది. మనకి సమ్మర్లో దొరికే మ్యాక్సిమం పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఏంటంటే వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, కీరాకాయలు, ఇంకా కొంచెం సొరకాయలు ఏవైతే దొరుకుతున్నాయి రౌండ్గా ఉంటాయి, సో ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఎక్కువ క్రీపర్స్ దొరుకుతాయి, అంటే సొరకాయలు ఇవన్నీ. సో ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం ఈ టమాటాలు కానీ, కొంచెం బెండకాయలు, దొండకాయలు తినేటప్పుడు విపరీతమైన హీట్ ఎక్కువ, బాడీలో పిత్తం పెరిగిపోతూ ఉంటుంది. బయట వేడి, మనం తినే మసాలా ద్వారా, ఇప్పుడున్న ఫ్రూట్స్ వల్ల వేడి. ఓకే, అలాంటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఏమవుతుందంటే పిత్త సమస్యలు, జీర్ణకోశ సంబంధ వ్యాధులన్నీ ఈ సీజన్లో పెరిగిపోతూ ఉంటాయి. రెండోది, మనము చల్లగా ఉండే ఐటమ్స్, ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, బయట ఉన్న సోడాలు కానీ, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మళ్ళీ అల్సర్ స్టార్ట్ అయిపోతుంటాయి. అంటే ఎందుకంటున్నానంటే పూర్వకాలంలో మనిషి ఉండే బయట వేడిని తట్టుకోవడానికి ఇన్నర్ గా మనం కొంచెం కూల్ గా తీసుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. అంటే చల్లగా ఉన్నదాన్ని కూల్ చేస్తుంది కాదు, చలవ చేసేది వేరే, కూల్ గా ఉండేది వేరే. ఓకే, చల్లగా ఉండేది, చలవ చేసేది రెండు వేరే ఉన్నాయి. మీరు ఐస్ ముక్క పట్టుకుంటే చల్లగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే చలవ బాగా ఎక్కువ వేడి చేసేస్తుంది. సో ఇది అర్థం చేసుకో, ముట్టుకుంటే చల్లగా ఉన్నది మాత్రం చలవ చేసేది కాదు. సో ఈ సీక్రెట్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా శరీరం తెలియకుండానే రోగాలు పారిపోతుంటాయి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రోగాలు ఏంటంటే అరిపాదాలు అంతా బాగా వేడెక్కిపోయిపోవడం వల్ల రాత్రిలో నిద్రలో ఏమొస్తుంది. సో అందరిలో ఇంట్లో ఫ్రిడ్జ్లు ఏసీలు ఉండకపోవచ్చు, కానీ శరీరం మాత్రం వేడి ఎక్కువ పెరుగుతుంది కదా. ఆ వేడి పెరిగిపోవడం వల్ల నిద్ర వల్ల మళ్ళీ మైగ్రేన్ సమస్యలు వస్తుంటాయి. ఒకటి బ్రీతింగ్ ద్వారా ఎండపోతుంది, సూర్యుడు మొత్తం అంతా తల నుంచి తీసేసుకుంటున్నాడు, ఎండ ద్వారా మొత్తం ఎనర్జీ తీసుకుంటున్నాడు. ముక్కుల ద్వారా పొట్ట, నోటు ద్వారా మళ్ళీ పొట్ట, ఈ రెండు ఇబ్బంది అవుతున్నాయి. మళ్ళీ ఫుడ్, బయట ఫుడ్ అనేది చల్లగా ఉండే ప్రతి ఒక్క పదార్థం శరీరంలోకి వెళ్ళగానే, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కానీ, సోడాలు కానీ ఇవి ఎక్కువ వెళ్ళిపోగానే పొట్టల్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. మన లక్కీగా గుణం ఏంటంటే ఇమ్మీడియట్గా చూపించదు, ఈ సీజన్ అయిపోయిన తర్వాత వచ్చే వర్షాకాలంలో మాత్రం ఈ సీజన్ తగ్గట్టు అన్నీ చూపిస్తూ ఉన్నాయి మన శరీరం. ఓకే, అంటే అప్పటికప్పుడు ఎఫెక్ట్ చూపించకపోయినా నెక్స్ట్ వచ్చే సీజన్ కి బిఫోర్ ఇట్లాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి. అందుకు మనకి ఏం చేస్తారంటే ఈ పూజల్లో కానీ, ప్రసాదాల్లో కానీ కొన్ని రకాలైన మార్పులు మనకి ఇప్పుడు కంపల్సరీ చేయించేవారు లాంగ్ బ్యాక్. సో అవేవైతే మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈ సీజన్ లో మనకి అయితే ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. మోస్ట్లీ డీహైడ్రేట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డైజెస్ట్ సిస్టమ్ డీహైడ్రేట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, మరి వేసవి కాలంలో చిన్నపిల్లల్లో కనిపించే అనారోగ్య సమస్యలు ఏంటండి? మోస్ట్లీ చిన్నపిల్లలకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జనవరిలో పుట్టారనుకోండి, ఫిబ్రవరి నుంచి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ర్యాషెస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఎండలు పెరిగిపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే బట్టలన్నీ విప్పదీసి పెడతా ఉంటాం పిల్లలకి మోస్ట్లీ. లేకపోతే ఇప్పుడు పూర్తిగా డైపర్లు వేసేసి పెట్టడం వల్ల వాళ్ళకి అండర్ సైడ్ అంతా మొత్తం అంతా కొట్టుకుపోతుంది. అండ్ మోరోవర్ కొత్త నీరు లేదు లోపల. మనం బయట నుంచి ఏదైనా నూనె పదార్థాలు కానీ, ఏమైనా లోషన్స్ కానీ ఎక్కువ రాసేస్తాం. అంటే నేను ఎక్కువ మంది ఏదైతే వాడుతున్నారో దాన్ని బట్టి చెప్తున్నాను. పూర్వకాలంలో ఏదైతే ఉందో పూర్వకాలంలో వెన రాసేవారు, కొబ్బరి నూనె రాసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, మొత్తం అంతా మనం రాసి మారిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే లోపల నుంచి చెమట రావాల్సింది రాకపోగా వాడికి ఏమవుతుందంటే ఈ లోషన్ అనేది ఆపేస్తుంది, క్రీమ్. అప్పుడు ఏదైతే ఫేస్ క్రీమ్స్ అన్ని రాసుకుంటున్నాం కదా, అవన్నీ ఏమవుతుంది ఆపేయడం వల్ల వాడికి వచ్చేది చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. అంటే ర్యాషెస్ ఎక్కువ జరుగుతుంటాయి, దురదలు కానీ ఇవి జరుగుతుంటాయి. సో పిల్లలకి ఇంకొకటి ఏంటంటే ఇందాక లాగే వాళ్ళు అందరిలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. మనం ఏదైనా చల్లగా చేసేస్తే వాడు కూడా పొట్టలన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. పిల్లలు ఈ టైంలో ఎక్కువ సాలిడ్ ఫుడ్ తినరు. సో వాళ్ళకి ఎక్కువ కావాల్సింది లిక్విడ్ డైటే కావాలి. సో లోపల పొట్టలో గట్ట ఏర్పడిపోతుంటుంది, మోషన్స్ ఫ్రీనెస్ రాదు. ఎందుకంటే సాలిడ్ ఫుడ్ ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి వీక్ అయిపోతుంటారు. అంతవరకు బాగా లావుగా ఉంటాడు పిల్లాడు. సో ఒకసారిగా సమ్మర్ అయిపోగానే బాగా షింక్ అయిపోతాడు, సన్నబడిపోతుంటాడు. సో ఇలాంటివన్నీ ఈ సమ్మర్లో ఎక్కువ జరుగుతుంటాయి. వాటర్ హరించిందని తెలియట్లే అందుకని. సో మరి వాళ్ళకి వాటర్ని అంటే ఎన్ని గంటలకు ఒకసారి వాళ్ళకి వాటర్ అంటే లిక్విడ్స్ ఇవ్వాలి, ఎటువంటి లిక్విడ్స్ ఇవ్వాలి పిల్లలకి? ఈ టైంలో మనం అర్థం చేసుకోండి, ఎంత వీలైతే సమ్మర్లో ఎక్కువ మినరల్స్ ఉండే ఐటమ్స్ ఎక్కువ ఇవ్వాలి, న్యాచురల్ మినరల్స్ ఉండే ఐటమ్స్ ఇవ్వాలి. ఒక కీరాకాయ తీసుకుందాం అనుకోండి, హాఫ్ కీరాకాయ తింటే చాలు గుడ్ మినరల్స్ వస్తాయి. మస్క్ మిలాన్ తీసుకున్నాం, మస్క్ మిలాన్, సో అది కూడా చాలా ఎక్కువ వాటర్ కంటెంట్ విత్ స్వీట్ వెళ్తుంటుంది. వాటర్ మిలన్ తీసుకున్నాం అనుకోండి, మినరల్స్ విత్ సీడ్ కూడా బాగా ఎక్కువ వెళ్తుంటుంది. ఏమవుతుంది, జాయింట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీనెస్ జరుగుతుంది.
బ్లడ్ ఫ్లో నీట్గా వెళ్తుంది, అండ్ బ్రీతింగ్ నీట్గా వెళ్తుంది, వాడికి ఎక్కువసేపు వర్కౌట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. చూడండి, మనిషి ఎంతసేపు అయినా మనం ఒక డ్రై ఏరియాలో నడిచామనుకోండి, ముక్కు బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండిపోతుంది, వాడికి నోట్లో ఏదో ఒకటి లాలాజలం నడుస్తూ ఉండాలి. అది నడవకపోవడం వల్ల ఏమవుతుంది, బాడీ లోపల చర్మం ద్వారా మొత్తం షింక్ అయిపోతుంది. సో అది అవ్వకుండా ఉండడానికి కోసం ఏంటంటే ఈ వాటర్ మిలాన్స్ కానీ, మస్క్ మిలాన్స్ కానీ, లేకపోతే కీరాకాయలు కానీ, ఇట్లాంటివన్నీ శరీరానికి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. అది నేచురల్ వాటర్. మనం సోడా తాగితే నిమ్మ సోడాలు తాగా అనుకోండి, కలర్ సోడాలు బయట తాగా అనుకోండి, మనం కార్బన్ డైఆక్సైడ్ లోపలికి ఇస్తున్నాం. అది చల్లగా ఉంటుంది కానీ చల్లవ చేయదు, రైట్. రెండోది మజ్జిగ, అంటే పుల్లబెట్టిన మజ్జిగ అంటాం. అంటే నిన్నటిది మొన్నటిది మజ్జిగలో అందులో కొన్ని రకాలుగా వనమూలికలు వేసుకుంటాం. ఇట్లా జీరాకాయలు, జల్జీరా చెప్పేసి, లేకపోతే చాట్ మసాలా కానీ, ఇవి వేయడం వల్ల నోటి నుంచి లాలాజాలు ఉత్పత్తి చెందుతుంది. సో మజ్జిగ మసాలా చేసుకొని తీసుకోవడం ఈ టైంలో మంచి ఉత్తమం. ఇంకా చేసుకోవాలి, ఉసిరికాయలు నానబెట్టి తీసుకుంటారు. ఉసిరికాయలు ఏంటి, చిన్న ఉసిరి ఉంటుంది, పెద్ద ఉసిరి ఉంటుంది, ఈ సీజన్లోనే వస్తాయి. అంటే ఇది ప్రకృతి మనకు అందిస్తూ ఉంది. చూడండి, సమ్మర్ అయిపోయిన తర్వాత మామిడి పళ్ళు రావాలి, ఇప్పుడు ప్రీ హార్వెస్టింగ్లో సమ్మర్ ముందే వచ్చేస్తున్నాయి. సో వాటర్ మిలాన్ సమ్మర్ రాకముందు వస్తుంటాయి, మీరు తినండిరా బాగా అని చెప్పేసి, సమ్మర్ అయినంత వరకు ఉంటాయి. సో ఇప్పుడు 24/7 మొత్తం అన్ని రోజులు మనకి కీరాకాయలు దొరుకుతున్నాయి, ఇవి దొరుకుతున్నాయి. అలా కాకుండా ఒకప్పుడు సీజన్కే దొరికేవి. వాటర్ మిలాన్ ఎప్పుడైతే మనం అట్లీస్ట్ 3 రోజులకు ఒకసారి అయినా అట్లీస్ట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అంటే షుగర్ పేషెంట్స్ కాని వాళ్ళు సరిపోతుంది. అంటే ఈ సమ్మర్ని తాపడం జరుగుతుంది. ఇంకా నేచురల్ వాటర్, ఇంకొంచెం నేటర్, అంటే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోవడం వల్ల, లేకపోతే ఈతకాయలు దొరుకుతున్నప్పుడు కానీ తీసుకోవడం, లేకపోతే ఇంకా ఇప్పుడు ఈ టైంలో వచ్చినవి, అంటే తప్పుగా అన్నాను నేను, అది న్యాచురల్ వాటర్. ఈత కళ్ళు దొరుకుతుంటాయి. సో ఏమవుతుందంటే ఎవరైతే డీహైడ్రేట్ అయిపోతున్నారో, లేకపోతే బాగా కిడ్నీలన్నీ షింక్ అయిపోతున్నాయి, అలాంటి వాటికి ఈత కళ్ళు దొరుకుతుంది. అది మెడిసినే అంటున్నాం, ఆయుర్వేదంలో టైప్ ఆఫ్ మెడిసినే. కొబ్బరి పాలు దొరుకుతుంటాయి, కొబ్బరి నుంచి తోడి అంటారు, అంటే ఈత చెట్టు ఎలా తీస్తున్నామో కొబ్బరి చెట్టు దగ్గర నుంచి కళ్ళు తీస్తుంటారు. సో ఇవంటే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, డీహైడ్రేట్ అయిపోతున్నారో, బాగా షింక్ అయిపోతున్నారో, అలాంటి వరకు ఒక్కొక్క 50 ml నుంచి 100 ml వరకు రెగ్యులర్గా తాసుకుంటే తగ్గుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఉసిరికాయలు నానబెట్టుకున్నాం కదండి, సో ఉసిరికాయల నుంచి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో, ఉసిరికాయలు నానబెట్టిన వాటర్, అది కూడా తీసుకోవచ్చు. కొన్ని వనమూలికలు దొరుకుతూ ఉంటుంది, నన్నారి అని చెప్పేసి అంటారు, అంటే సుగంధి అంటారు కదా, ఆ సుగంధి వాటర్ కూడా మనం తీసుకోవచ్చు అండి. అట్లా ఇవన్నీ వాటర్ కంటెంట్ ఫుడ్లో ఉండేది. మళ్ళీ వీళ్ళు ఈ సోడాల్ని, కూల్ డ్రింక్స్ని, ఐస్ క్రీమ్స్ని, వీటిని అవాయిడ్ చేసుకుంటూ ఇవి తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, మరీ పసిపిల్లల్లో, అంటే మీరు చెప్పారు జనవరిలో పుట్టి ఫిబ్రవరిలో ఉండే పిల్లలకి అంటే ర్యాషెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అటువంటి పిల్లలకి జనరల్గా ఈ స్కిన్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? వీలైనంత వరకు వాళ్ళకి నూలు వస్త్రాలు వేయాలి. సూర్యుడు రాకముందే, అంటే తెల్లవారు 6-7 లోపలే వాళ్ళకి అంటే వచ్చేస్తారు, దాని ఎండ తగలక ముందే వాళ్ళకి బాడీకి నూనె మర్దం చేయాలి. అంటే నువ్వుల నూనెతో బాగా మర్దనాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ నూనె ఆపుతుంటుంది. రెండోది ఆవు పాలు మేగడ ఉంటాయి కదా, ఆ మేగడను బాగా అప్లై చేసినా కూడా, లేకపోతే దౌతి క్రియలో మనం శతదౌతిక ఋతువు అంటాం, అంటే నెయ్యిని బాగా నీటిలో బాగా దౌతి చేస్తుంటాం, కడుగుతూ ఉంటాం, వెన్నలా చేస్తాం, దాన్ని రాసుకున్నా కూడా. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఫస్ట్ పై లేయర్ని ఆపడానికి కోసం, సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి అవకాశం. వీలైనంత వరకు పాత కాటన్ చీరలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఉతికేసి వాడికి గోచిలా కట్టడం. అంటే ఈ గాలి వెళ్ళకుండా ఉండేవి ఏవైతే అండర్వేర్స్ ఉన్నా కానీ, లేకపోతే డైపర్ సిస్టంలో కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తుండాలి. వాళ్ళకి గోచి చేయడం కానీ, ఆ కాటన్ బట్టలతోనే చేసిన బట్టలు అట్లాంటివన్నీ వేయడం వల్ల ర్యాషెస్ ఫస్ట్ రావు. కాటన్ గుండె మంచిది ఏంటంటే చెమటని ఎక్కువ లాగుతుంది. సింథటిక్ ఏం చేస్తుంది, అది పైనే తీసుకుంటుంది, పూర్తి తీసుకోదు. సో కాటన్ బట్టి వెంటనే ఎండిపోతుంది, ఇవి ఎండడానికి చాలా టైం పడుతుంది. బనీన్ క్లాత్లు ఏమవుతుందంటే పోగులు బాగా ఎక్కువ, ఎప్పుడే అది పూర్తిగా అబ్జర్వేషన్ లేక, అండ్ మోర్ అది అబ్జర్వ్ చేస్తుంది, మళ్ళీ అదే కక్కుతుంది. కాటన్ వస్త్రం అలా పట్టు ఉంచుకుంటుంది. సో అందులో కోరా క్లాత్, కొంచెం గట్టి క్లాత్. సో అలాంటివన్నీ వీళ్ళకి పిల్లల్లో మార్పులు చేయడం వల్ల, ఒకటి పైన లేపనం పూస్తుండాలి ఉదయం సాయంత్రం 2 పూట్ల. సో దాని తర్వాత ఈ ఫుడ్ బట్ట వేసే విధానంలో కూడా బనీన్ క్లాత్, సింథటిక్ క్లాత్, సిల్క్ కానీ ఇట్లాంటివన్నీ కాకుండా ఓన్లీ కాటన్ వస్త్రాలు ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అండ్ పిల్లలకి ఎక్కువగా ఆయిల్ తలకి కూడా ఆయిల్ ఎక్కువ ఆముదం పెట్టాలండి, చాలా మంచిది. అసలు తలకి ఆముదం పెట్టేసి 3 రోజులు అలా ఉంచేస్తే తలంతా వేడెక్కదు. మాడు ప్రాంతంలో అంటే నెల పిల్లలందరికీ, సంవత్సరం లోపల పిల్లలందరికీ ఇది మాత్రం కంపల్సరీ చేయాలి.
గోమాత సురేష్ గారు, ఇప్పుడు వేసవి కాలంలో అందరికీ ఫ్యాన్లు కావాలి, ఏసీలు కావాలి, వాటి కింద ఉంటేనే కాస్త చల్లగా ఉంది అనే ఫీలింగ్, నిద్ర పట్టే పరిస్థితి. మరి ఏం చేయాలంటారు? అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాం, చల్లగా ఉండేది వేరే, చలవ చేసేది వేరే. సో ఒకసారి చూడండి, ఎండగాలి ఉంది, కొన్ని చెట్లు చూడండి, కొన్ని చెట్ల కింద చల్లగా ఎక్కువ ఉంటుంది. అందులో ఎక్కువ చల్లగా ఉండేది ఏంటి అంటే ఈ మర్రి చెట్టు, రావి చెట్టు అంటే క్యానపీ ఎక్కువ పెద్దది ఉంటుంది, దాని పెద్దగా ఉంటుంది. ఇంకా మీరు తాటి ముంజులు పైన మీకు చూడండి, ఒక పైన పెడుతుంటారు, కానుగ అంటారు. ఆ చెట్టు కింద కూడా చాలా ఎక్కువ చలవేస్తుంది. ఇన్ని ఆకులు ఉంటుండగా వాడు అదే ఎందుకు తెస్తాడు? తీసింది తాటి చెట్లే కదా, అక్కడే ఆకులు తీసి పెట్టచ్చు కదా. చూడండి, అంటే అది నేచర్లో ఉండే గుణం. మనకేంటంటే ఏదో కొనుక్కొని వచ్చిన మెషిన్, ఫ్యాన్ అంటే ఏం చేస్తుంది, అక్కడ ఉండే గాలి అక్కడికి ఇస్తాయి కదా. అదే చెట్టు కింద ఉండే గాలి ఏం చేస్తుంది అంటే అంతవరకు వచ్చింది మొత్తం చలవ చేసేస్తుంది. మళ్ళీ కుండలో నీళ్ళు అంటే చల్లగా ఉండేది వేరే, కుండ వేరే. కుండ ఏం చేస్తుంది అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ చేస్తుంది. ఈ టైంలో మీరు అనేది ఇప్పుడు ఇన్ కేసు మాది ఒక కిందనే గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, ఒక గొయ్యి తీసేసి అందులో కుండలు పెడతాం. అసలు ఏం చల్లగా ఉంటుంది అంటే అంత చలవ చేసే నీళ్ళు, అవి చల్లగా ఉండే నీళ్ళు కాదు, చల్లగాతో పాటు చలవ చేసే నీళ్ళు. అందులో కొన్ని రకాలుగా వనమూలికలు వేసుకోవడం, అంటే ఇందాక చెప్పాను, నన్నారి ఒకటి వేసుకోవచ్చు, ఇంకా పుదీనా వేసుకోవచ్చు, కీరాకాయలు వేసుకోవచ్చు, అల్లం ముక్క పెట్టుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఉండే నీరు తాగాను చల్లగా ఉన్నప్పుడు గొంతు పొట్ట రెండు క్లీన్ అవుతుంది. అంటే పూర్తి పచ్చిమిరపకాయలు కాదు, మరి లైట్గా, మరి అంత ఘాటు కూడా ఉండదు, అదొక టీ లాగా ఉంటుంది, గరం గరం టీ లాగా ఉంటుంటుంది. అందులో దాల్చిన చెక్క వేసుకోవచ్చు. కుండని మట్టిలో పూర్తిగా దాని పీకల వరకు మూసేసి అలా పెట్టుకున్నాం. ఓన్లీ మూత తీయడం, గరిటె పెట్టుకొని తీసుకోవడం. ఎంత చలవ అంటే ఇన్ కేసు అవకాశం ఉంది అన్నప్పుడు అలాంటి దీంట్లో పెట్టుకోవచ్చు. ఇన్ కేసు ఎక్స్టర్నల్గా ఉందనుకోండి, కుండ మంచి కొత్త కుండ తెచ్చుకొని దానికి మంచిగా ఒక గోనె సంచి పెట్టడం కానీ, ఒక పాత దుప్పటి కానీ అలాంటి దాన్ని పెట్టేసుకుంటే చల్లగా ఉంటుంది. అది చలవ చేస్తుంది. ఫ్రిడ్జ్లో వాటర్ చల్లగా ఉంటుంది కానీ వేడి చేస్తుంటుంది. వాడికి ఏం చేయాలంటే మసాలా తినబుద్ధి వేస్తుంది అప్పుడు. సో ఈ టైంలో ఎవరైతే మసాలా తింటారంటే ఎక్కువ వచ్చేది పైల్స్ ప్రాబ్లమ్స్, ఫిజర్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అది మళ్ళా నాపేస్తుంటుంది. అందుకని ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మోషన్ ఫ్రీగా జరగాలి అన్నట్టు. ఇంకోటి మనము చెప్పాల్సింది అంటే ఫుడ్ల విషయంలో ఎవరు కూడా వేడివేడిగా ఉండే మసాలాలు, టిఫిన్లు కానీ ఈ కాలంలో పెట్టుకోవద్దు. వీళ్ళకి ఏం చేయాలంటే అన్నం వార్చిన గంజే, కలి అంటారు, తిరవాన్ చారు అంటారు, లేకపోతే లక్ష్మీ చారు అంటుంటారు. సో ఇది తయారు చేసుకోవాలి. చాలా సార్లు కొత్త కుండ తెచ్చుకోవాలి, 2 రోజులు నీటిలో నానబెట్టాలి, దానికి వీలైతే అవుటర్లో పసుపు రాసుకోవాలి, ఒక మంచి వైట్ క్లాత్ పెట్టుకోవాలి. మనం అన్నం వార్చిన గంజి ఏదైతే ఉందో, అన్నం వార్చిన మిల్లెట్స్ కానీ ఆ గంజి అందులో పోస్తుండాలి. అన్నం కడిగిన నీళ్ళు కానీ అందులో వేసుకుంటారు. చిన్నగా మెంతులు కానీ ఒక మిరపకాయ కానీ అందులో వేస్తే మచ్చటి రోజుకి ఒక మంచిగా పులిసిన వాటర్ తయారవుతుంది. పిడికిడి అన్నం 2 గ్లాసుల నీళ్ళు, వేడి పిడికిడి అన్నం మంచిగా 2 గ్లాసుల నీళ్ళు వేసి మజ్జి మిరపకాయ కానీ ఇంకే ఒడియాలు కానీ ఏమైనా ఉంటే తీసుకుంటే ఎక్కువ వాటర్ కంటెంట్ బాడీలోకి వెళ్తుంది. చాలా రోజుల్లో మాకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే మిరపకాయ ఫస్ట్ ఇచ్చేవారు, మజ్జి మిరపకాయ, లేకపోతే ఒడియం, పిండి ఒడియం అంటారు, తెలగ పిండి ఒడియం అని, నువ్వులు తీసిన ముద్ద, దాంట్లో పచ్చిమిరపకాయ వేసేసి ఇచ్చేవారు. అది ఇంత ముద్ద తింటే ఇమీడియట్గా పెట్టేది ఏంటంటే అమ్మ మజ్జిగ అన్నం పెడతారు, లేదంటే ఈ కలి అన్నం తర్వాత చారు వేస్తుంటారు. అది వేయడం వల్ల ఎక్కువ వాటర్ కంటెంట్ పొట్టలోకి వెళ్ళిపోతుంది. వస్తే యూరిన్ వస్తుంది కానీ ఎక్కడ కూడా సాయంత్రం వరకు అలసిపోయేది ఉండదు. అది ఫర్మెంటెడ్ వాటర్ కాదు, ఎప్పుడంటే బయో అని చెప్పేసి అంటున్నారు, లేకపోతే అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ ఏదైతే అంటున్నారు. ఇది లోపలికి వెళ్ళడం అంటే పొట్ట ఎప్పుడు హాయిగా ఉంటుంది. అదే ఇప్పుడు నేను ఒక మసాలా రిలేటెడ్లో ఏదైనా పచ్చడి కానీ తిన్నాను అనుకోండి, అది మంట పుట్టిస్తుంటుంది. ఆ మంట పుట్టించడం కానీ దానికి ఏం కావాలి, మళ్ళీ చల్లగా కావాలి, మళ్ళీ ఇంకోటి ఒక కూల్ డ్రింక్ వేస్తాను, అప్పుడు శరీరం పోతుంది. చల్లగా ఉండేది వేరే, చలవ చేసేది వేరే. సో ఈ లక్ష్మీ చారు అనేది చాలా మంచిది. ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు తీసుకోవచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. అందరూ లక్ష్మీ చారు స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ B12 ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఈ డీ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, అసలు ఈ సమ్మర్లో డీ డెఫిషియన్సీ ఉండదు. మీరు ఇంట్లో కూర్చున్నా వేడిగా ఎక్కువ ఉంటుంది, మనం సన్కి ఎక్స్పోజ్ కానంత వరకు మంచిదే. సో చెట్ల నీడలో ఉండడం కానీ, లేకపోతే ఈ కొంచెం ఉద్యానవనాలు అంటే పార్కుల దగ్గర ఉండడం కానీ, లేకపోతే మెత్తని మట్టి, బురద ఉన్న మట్టి కొంచెం లైట్గా ఉంటుంది అలాంటి దగ్గర ఉండడం కానీ, ఒక బకెట్ నీటిలో కాలు పెట్టుకోవడం వల్ల కానీ, తలకి ఇప్పుడు నేను కట్టుకున్నట్టు ఇప్పుడు తడిగుడ్డు కట్టుకోవాలి. చాలా ఎక్కువ పెద్దవాళ్ళకి వచ్చేసి చాలా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంటుంది. అలాంటప్పుడు తిన్న తడిగుడ్డు అలా పెట్టుకోవడం వల్ల కానీ, లేకపోతే ముక్కులో ఆవు నీరు రాసుకోవడం వల్ల కానీ ఎంత వేగంగా తగ్గుతుందంటే అంత వేగంగా బాడీలో ఉన్న హీట్ అంతా మెల్లగా జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలుస్తుంటుంది. ఇంకా అవకాశం ఉంది అన్నప్పుడు
సో వీలైనంత వరకు కాటన్ బట్టలు, నూలు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వేసుకుంటే శరీరం బాగుంటుందండి. ఓకే అండి. మరి అరిపాదాలు మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వేసవి కాలంలో అని చెప్పారు కదా, మరి ఏం చేయాలంటారు దానికి? అదే ఇప్పుడు మనం సాక్స్లు వేసుకొని తిరుగుతున్నారు, షూలు వేసుకొని తిరుగుతున్నారు, ఈ బండల్ మేట ఏవైతే ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటి మీద తిరుగుతున్నప్పుడు హీట్ ఎక్కువ బాడీ జనరేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు వీళ్ళంత వరకు అవకాశం దొరుకుతుంది ప్రతి ఒక్కసారి. ఇందాక కుండలో నీళ్ళు అనుకున్నాం, లేకపోతే చల్లగా ఉండే నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ పెట్టుకోవాలి. కొంచెం కాళ్ళలో పెట్టుకుంటే అవి చల్లబడతాయి. మేమేం చేస్తామంటే ఇప్పుడు ఇలాంటి క్లాత్లు ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు తడిగా చేసేసి అందులోనే పెట్టేస్తాం ఆ బకెట్ నీటిలో. ఇప్పుడు వాటర్ రిటైన్ అవుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంటుంది, మనం కాలు కూడా ఏమి రఫ్నెస్ ఏం రాదు. అందులో వీలైనంత వరకు చాలా ఉప్పు నీళ్ళు వేసుకుంటారు, లేకపోతే ఆవాల పిండి కానీ ఆవాలు కానీ వేసుకోవడం వల్ల ఈ పెయిన్స్ ఏవైతే లాగుతుంటుంది అరిపాదాలంతా తగ్గుతుంటాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. హలో 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 ఉన్నారండి. హలో 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 వినపడలేదు మేడం? ఇప్పుడు వినిపిస్తోందండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనంతపురం జిల్లా, నా పేరు వచ్చి భాగ్యమ్మ. భాగ్యమ్మ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గోమాత సురేష్ గారిని అడగండి. మేము నడమ నొప్పులు వచ్చినాయి, ఎట్లా పోతాయి చూస్తానమ్మా పిఎంస్ లో. అందుకు మేడం. ఎంత వయసు ఉంటుందమ్మా? 35 ఏళ్ళు. 35కే నడుము నొప్పులు వచ్చాయా? ఎముక అనేది కొంచెం మరిగిందని తిరుపతి వింటే స్నానింగ్ తీసుకుంటే సార్. ఏం పని చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆవాల నూనెలో కొంచెం కర్పూరం, వాము ఈ రెండు వేసి బాగా దంచండి. వాము వెల్లుల్లి వేసి బాగా దంచి వేడి చేసిన తర్వాత వడపట్టుకొని అందులో కర్పూరం వేసుకొని తీసుకోండి. ఆవాల నూనెలో వాము వెల్లుల్లి వేసి బాగా దంచి బాగా బాయిల్ చేయండి, బాగా మరిగించాక అందులో కొంచెం అది వడపోసేసిన తర్వాత అందులో కొంచెం కర్పూరం వేసి ఆ నూనె నడుముకు రాసుకుంటుంటే రెగ్యులర్గా తగ్గుతుందండి నడుము నొప్పులు. చిన్న వయసే కాబట్టి తగ్గుతూ ఉంటుంది. ఇంకేమైనా ఉన్నాయండి సమస్యలు? ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే అండి, ఇప్పుడు వేసవి కాలంలో బయటకు వెళ్ళాలంటేనే అందరూ ఆలోచిస్తున్నారు, ఎందుకంటే టెంపరేచర్ హై లెవెల్లో ఉంటున్నాయి కాబట్టి. సో అటువంటిప్పుడు బయటికి వెళ్లే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళాలంటారు? మోస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్ళు, ముక్కు, నోరు వీలైనంత వరకు ఎండకి తగలకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. కన్నుకి వీలైనంత వరకు మనం కంట్లో మేము చేసేది అంటే కంట్లో నెయ్యి రాయిస్తాం వెళ్ళే ముందు. ఒక 5 నిమిషాలు ఉంటున్న తర్వాత లోపల నుంచి వాటర్ అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది. ముక్కులో వరకు మనకి నెయ్యి రాసుకున్న తడి క్లాత్, ఎక్కడైనా వాటర్ బాటిల్ కంపల్సరీ పట్టుకుని వెళ్ళాల్సిందే బయటకు వెళ్ళినప్పుడు. అంటే మన మన బాటిల్ రెడీగా ఉందనుకోండి, చాలా మంచిది ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని బాటిల్స్ వస్తున్నాయి, ఇంటర్నల్గా మనం చల్ల వేస్తే చల్లగా ఉంటాయి, వేడిగా వేస్తే వేడిగా ఉంటాయి, ఫ్లాస్క్ అనేది ఉంటుంది కదా, అట్లాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకెళ్ళాలి. ఒక్కసారిగానే మనం వేడిగా ఉండేది బాటిల్ పట్టుకెళ్ళాం అనుకోండి, అది వేడిగా ఉంటే మనది తాగబోతే అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా ఒక కూల్ డ్రింక్ కానీ ఏదో తాగవలసి అనిపిస్తుంది. సో డబ్బులు ఉన్నాయని చెప్పేసి మన శరీరాన్ని పాడు చేసుకోకూడదు. ప్రతి ఒక్క మాట అర్థం చేసుకోండి. చల్లగా ఉండేది వేరే, చలవ చేసేది వేరే. మనం చలవ చేసేది కావాలి కాబట్టి ఇంట్లో కుండ ఉంటుంది, లేకపోతే అందులోనే గంజి, తరవంచారు ఇట్లాంటివి ఏమనుకున్నాం కదా, నన్నారి, ఇలా ప్రతిరోజు మారుస్తూ ఉండాలి. ఒకరోజు ఉసిరికాయతో చేసిన ఒక జ్యూస్ లాంటిది, ఆమ్చూర్ అంటారు కదా, సో అవి వేసుకోవడం కానీ, లేకపోతే రోజ్ మ్యారీ అంటే దీంతో చేసుకుంటారు, అంటే రోజ్ పూలతో చేసుకునేది, చలవ చేసుకునేది. సో ఏదైతే మనకి డ్రింక్స్ ఏదైతే దొరుకుతున్నాయి ఇంట్లోనే తయారు చేసుకున్నది, వితౌట్ ఎక్కువ కెమికల్ లేకుండా. ఇప్పుడు నేరేడు పళ్ళు కొన్ని రోజులు పోతే నేరేడు పళ్ళు వస్తుంటాయి, సో నేరేడు పళ్ళతో జ్యూస్ ఉంటాయి. అట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి మనం ఒక జ్యూస్లా చేసుకొని ముందే మన బాటిల్ పట్టుకుని వెళ్ళాలి. దీని తర్వాత సో నోట్లో ఎప్పుడు కూడా లాలాజలం ఊరుతూ ఉండాలి కాబట్టి సొంటి మొక్కలు కానీ, అల్లం మొక్కలు అంటారు, సో అల్లం మొక్కలు కానీ, లేకపోతే ఉసిరికాయ మొక్కలు కానీ, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, ఎందుకంటే లాలాజలం ఊరుతూ ఉంటుంది. జనరల్గా ఈ దాల్చిన చెక్క, లవంగం, యాలకులు ఇలాంటివి కొంచెం హీట్ జనరేట్ చేసే తత్వం ఉన్నవి. మరి ఆల్రెడీ బయట హీట్ ఉంది, సో ఇప్పుడు మనం తీసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైనా కూడా అవి కూడా హీట్ జనరేట్ చేస్తూ ఉంటే కనుక ఇంకా ప్రాబ్లం అనేది పెరగదా? తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత అండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. పేరు చెప్పండి. మెహతాజ్ అండి. హలో
హలో, సరే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే అండి నిమ్మ గురించి చెప్తారని. ఓకే, ఎంత వయసు అండి మీది? ఎంత వయసు ఎంత అండి? మీ ఏజ్? 24 అండి. ఓకే, ఏం పని చేస్తారు? ఇప్పుడు కూడా ఫ్లమ్ ఉంది. లేదండి, ఏం పని, ఇంట్లో హౌస్ చేసండి. అది బాగా ఎక్కువ లంగ్స్ పట్టేసి ఉంటుందా? బాగా నిమ్ముచేరు ఉంటుందా? కఫం పడుతుంటుందా? అవునండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రోజు ఇంట్లోనే ఉండే రోజు ఏం చేస్తారు, వేడి ఉప్పు నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు ఉప్పు రెండు కలిపేసి కొంచెం అట్లీస్ట్ ఒక లీటర్ వరకు నీరు తాగి వాంతి చేసుకోవాలి. ఎందుకంటే అది ముక్కులో ఇవన్నీ పట్టేసింది. అది వాంతి అట్లీస్ట్ ఒకసారి చేసుకొని 2 సార్లు చేసుకోండి. చేసుకుంటే బాడీలో ఉన్న ఈ నిమ్ము చేరింది అంటే లంగ్స్ దగ్గర ఉన్న పొట్ట దగ్గర ఉన్నవన్నీ వేస్ట్ అంతా బయటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రోజు కిచిడి తినాలి. అంటే పెసరపప్పు, తొక్క పెసర్లు, రైస్ కలిపి కిచిడి తయారు చేసుకుని తినాలి. ఇలా ఎవ్రీ వారంకి ఒకసారి అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ నిమ్ము లోపలంతా తగ్గుతుంది. ఇప్పుడు కర్పూరం ఉంటుంది, పచ్చకర్పూరం ఉంటుంది. ఆ పచ్చకర్పూరం కర్చీఫ్లు వేసుకొని బాగా రుద్ది గాలి చేసుకుంటారు ఎవ్రీ టైం. లేకపోతే గంధం స్మెల్ పీల్చిన, ఇంకా లేకపోతే పుదీనా స్మెల్, ఇట్లాంటివన్నీ ఏదైతే వాసనలు వస్తాయో అటువంటివి అవన్నీ తీసుకుంటే ఈ లోపల ఉండే నిమ్ము ద్వారా తగ్గిపోతుంది. సో బ్రీతింగ్ అనేది చల్లగా జరగాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి. అవునమ్మా, నమస్తమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామ్ తులసిమ్మండి. ఓకే, రామ్ తులసి గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో. నా కాళ్ళు బాగా పగిలిపోయి మంటలు, నొప్పులమ్మా, అరిచేతులు. ఓకే, అరిచేతులు, అరికాళ్ళ? బాగా తిరిగి వస్తున్నాయి. ఓకే, మీ వయసు ఎంతండి? 62, 63 ఉంటాయమ్మా. ఇప్పుడు ఆ వయసు ఉన్న వాళ్ళందరికీ వాతం పిత్తం ఎక్కువ పెరిగిపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు బకెట్ నీటిలో కాలు పెట్టుకోవడం వల్ల, బకెట్ నీటిలో ఎక్కువసేపు కాలు పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఇప్పుడు ఈ దీపాలు అని చేస్తుంటారు మట్టి, సో ఆ మట్టి తీసుకొని అందులో ఎక్కువ నీళ్ళు తీసుకొని పిసకడం వల్ల. అంటే ఇవన్నీ ఏంటంటే అక్యుప్రెషర్తో పాటు వాటర్ ఎక్కువ ఇచ్చే వాళ్ళకి, అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మేము అవన్నీ చేయించిన తర్వాత ఏమైందంటే హీట్ ఎక్కువ మొత్తం బాడీ నుంచి వేడి లాగేస్తూ ఉంటుంది, కళ్ళు కూడా చల్లగా అయిపోతుంటుంది. సో కొంచెం అంటే చిన్నగా మట్టి అంటే ఒక బురద లాంటిది, అది నీరుగా కాదు అండ్ మోర్ ఓవర్ ఇట్లా ముద్దగా గట్టిగా కాదు, చాలా లిక్విడ్ అంటే ఒక బురదలా నీరు పట్టుకోలేము అంత దీనిగా. అట్లాంటివి చేసుకొని అందులో కాలు పెట్టడం వల్ల ఇలాంటి పెద్దవాళ్ళకి భయంగా సమస్యలు తగ్గుతుంటాయండి. అంటే మట్టి, మనం బురద మట్టి, బంకమట్టి అంటాం. సో అది కొంచెం కాలు దగ్గర పెట్టుకొని చేసుకుంటే తగ్గుతుంటుంది. అందులో ఇసుకలు ఇలాంటివన్నీ ఉండకూడదు, రాళ్ళు ఇసుకలు లేకుండా చూసుకోవాలి. దానివల్ల చాలా వేగంగా తగ్గుతుందండి. ఈ అరిపాదాల మంటలు లేకపోతే చేతుల మంటలు ఇలాంటి వాళ్ళందరికీ అవి చాలా వేగంగా రిలాక్సేషన్ జరుగుతుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం ఆవు నెయ్యితోనో నూనెతోనో కొంచెం మర్దన చేసుకున్నా కూడా మంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే, మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మనం తీసుకునే ఇంటేక్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చెప్పారు, ఇలాచీ కానీ లేకపోతే లవంగం కానీ ఇలాంటివి జనరల్గా హీట్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి బయట హీట్ ఉంది, సో మనం తీసుకునేవి ఏది కొంచెం తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా అవి కూడా హీట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నేను ఏమన్నాను, ఎవ్రీడే మారుస్తుండాలన్నాను. అంటే మనము ఒక పిడికడ తినట్లే కదా, ఒకటే యాలకులు 2 యాలకులు ఎందుకు, బయటికి వెళ్తున్నప్పుడు నోరు పిడసకబడిపోతుంది, దగ్గరగా అయిపోతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే నోట్లో లాలాజలం పెరగడానికి కోసం లవంగం. ఒక లవంగం ఘాటు అయ్యగానే ఏమవుతుంది, ఒకసారిగా లాలాజలం బాగా ఎక్కువ వస్తుంది. ఉసిరికాయ వేయడం వల్ల అవుతుంది, లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అంతే మంచి కానీ హీట్ అంత ఎక్కువ జనరేట్ అవుతుంది. సో మళ్ళీ మనం పట్టుకెళ్ళిన బాటిల్ కూడా ఉంది కదండి, అది ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి. అంటే మోస్ట్లీ ఆమ్చూరు ఇస్తుండాలి, కలి మజ్జిగ గంజి తాగుతుండాలి. ఇంకా తాటికాయలు వస్తుంటాయి, ఇప్పుడు తాటి ముంజలు అంటారు. అసలు ముంజలు ఎవ్రీ వారంకి ఒకసారి తింటూ ఉండాలి. అందులో మళ్ళీ ఏం చేస్తారు, పంచదార వేసుకుంటారు. సో ముంజలుగా తినండి అంతే, మళ్ళీ మార్పులు చేసుకొని దాన్ని తినాల్సిన పర్లేదు. ఇంకా దొరికే ఫ్రూట్స్ వీలైనంత వరకు పులుపు రిలేటెడ్ ఉండే ఫ్రూట్స్ అన్ని ఆపుతుండాలి. అంటే ఎక్కువ తినాలి, రెగ్యులర్గా తినకూడదు. ఇప్పుడు ఆరెంజెస్ సీజన్ వస్తుంది, ఇప్పుడు ఈ సీజన్ కాదు, సో కానీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి. సో అవి కొంచెం అవాయిడ్ చేస్తుండాలి. యాపిల్స్ కానీ ఇవే, పైనాపిల్ కానీ ఇవి అవాయిడ్ చేసుకుంటూ, ఇప్పుడు సపోటాలు వస్తుంటాయి, సపోటాలు తినచ్చు. ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో బాగా వాటర్ మిలన్, మస్క్ మిలన్ వస్తుంటుంది, గ్రేప్స్ వస్తుంటుంది. సో గ్రేప్స్ కూడా చాలా మంచివి.
ఒక రోజులు నానబెట్టుకొని తింటుండాలి అంతే. ఓకే, మ్యాంగోస్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువ మ్యాంగోస్ తిన్న వేడి చేస్తుందని అంటూ ఉంటారు కదా. మ్యాంగోస్ నిజంగా చెప్పాలంటే అది గ్రేట్ సిస్టమ్. చూడండి, మ్యాంగో కాయలు ఏదైతే ఉందో చాలా రకాలు, పులుపు తీపి 2 రకాలు ఉంటాయి మ్యాంగోస్. బంగినపల్లి కానీ ఇట్లాంటివి ఏం తీసుకుంటే బాగా కొన్ని రకాలు ఉంటాయి, అది బాగా పులుపు ఉంటాయి కూరకాయలు. అది ఓన్లీ ఆవకాయ కోసం వాడతాం. ఈ సీజన్లో అసలు నిజంగా మామిడికాయ అనేది అయితే తినడానికి కాదు, అది శక్తి. ఒక పక్క మినరల్స్ పోతుంటాయి వాటర్లో నుంచి, అందుకు వాటర్ మిలన్ ఇచ్చాడు. అదే విధంగా మీ శక్తి పోతుంది కదా, లోపల పొట్టలోని శక్తి పోతుంది కదా, అందుకు మామిడి పండు ఇచ్చాడు, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది. పండు బాగా చీకి తినాలి, అప్పుడు హై అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఎనర్జీ బాడీలో వెళ్తుంది. కాయలు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు మామిడికాయలు వస్తాయి, చాలా మంది ఏం చేయాలి, ఉప్పు కారం చల్లుకొని తింటారు, గుడ్. అది కూడా వాటర్ని అంతా పెంచుతూ ఉంటుంది. ఈ టైంలో చేయాల్సినవి అంతే, ఎక్కువ చేయాల్సింది. అంతేగాని కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్లు తినేవి కావు, ఈ సీజన్ కాదు. మనం ఎంతసేపు నోట్లో లాలాజాలు ఉత్పత్తి అవ్వడానికి కోసమే తీసుకోవాలి. మామిడికాయలు ఏం చేసేవారంటే ఇప్పుడున్న కాయలు అన్ని కట్ చేసుకొని మంచిగా ఊరబెట్టుకొని వర్షాకాలంలో తినేవారు. ఇప్పుడు మనం కారం మసాలాలు కారం తినాల్సింది లేదు. ఇది అన్ని వర్షాకాలంలో బయటికి వెళ్ళి ఎక్కడైతే ఫ్రూట్స్ దొరకవు, వెజిటబుల్స్ దొరకవు, ఎప్పుడు చూసిన వర్షం, బురద, అందుకని ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న మజ్జిగన్నం గంజన్నం వేసుకొని అప్పుడు ఆ ఆవకాయని దించి తీసుకుంటారు. అది ఓన్లీ ప్రిజర్వేటివ్ గురించి అది పెట్టుకుంటారు, కానీ అది మాత్రం 80% ఇప్పుడు ఆవకాయ తినేదానికి కాదు. మాగాయి, ఆవకాయ, ఊరకాయ అన్ని నెక్స్ట్ సీజన్ గురించి. మత సురేష్ గారు ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి, కలపల్లి నుంచి. ఓకే లక్ష్మి గారు, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వస్తున్నాడు బాబుకి పళ్ళు రసం ఏమన్నారు, ఫ్రూట్స్ కోసి పెడుతుంటే జ్యూస్ తీసిమ్మంటున్నారు. ఓకే, అదే జ్యూస్ గా తీసుకోవచ్చా, పళ్ళుగా తినొచ్చా అని డౌట్. వయసు అండి బాబు వయసు? బాబు వయసు 18 ఉంటుంది. 18. సో ఆయుర్వేద సూత్రం అండి, పళ్ళు కానీ లేకపోతే పళ్ళు రసాలు ఇవ్వాలి, పాలు ఇవ్వాలి సూత్రం. పళ్ళు లేకపోతే వాడికి అడిగేది కేవలం పాలు, పళ్ళు రసాలు అడుగుతాయి. పళ్ళు ఉన్నాయనుకోండి కంపల్సరీ కొరుకు తినాలి. మీరు చూడండి, పళ్ళు రాకముందు శరీరం తాలూకా గుణాలు, పళ్ళు వచ్చిన తర్వాత గుణాలు. పళ్ళు వచ్చిన తర్వాత వాడికి టాన్సిల్స్ స్టార్ట్ అవుతుంటాయి, లేకపోతే బాడీ వీక్ అవుతుంటాడు, లేకపోతే లావ్ అవుతుంటాడు, శక్తి పెరుగుతూ ఉంటుంది, ఆకలి తింటుంటాడు. అప్పటి వరకు మింగేసేవాడు నములుతూ ఉంటాడు. నములుతున్నప్పుడు కంపల్సరీ ఏ ఒక్క జంతువుకైనా చూడండి, దూడగా చూడండి పాలు తాగుతుంటుంది మొదట్లో, అప్పటి వరకు ఏం తిందు, ఒక దాదాపు 2-3 నెలల వరకు అది పాలే తాగుతుంటుంది, ఇంకో అదే ఫుడ్ దానికి. అలాగే పిల్లాడికి కూడా ఏంటంటే పళ్ళు లేకపోతే తీసుకోవాలి. పళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు చెరుకు రసం ఉంది, రసం డైరెక్ట్గా తీసుకుంటే పొట్టలో టైప్ ఆఫ్ మత్తు వస్తుంది, అది చీకి తీసుకుంటే డైజెస్ట్ సిస్టమ్ పెరుగుతుంది, అండ్ పళ్ళు కూడా క్లీన్ అవుతాయి, పళ్ళు కూడా బాగా గట్టి పడుతూ ఉంటాయి. సో లాగుతున్నప్పుడు చూడండి మంచి సైడ్లు కట్ అవుతుంటాయి, మంచి అంటే మార్పు జరుగుతుంటుంది శరీరంలో, బాగా అంటే ఉమ్ముతో కలిగి ఫ్రక్టోజ్ ఏర్పడుతుంటుంది. సో గ్లూకోజ్ నుంచి డైరెక్ట్గా ఒకసారిగా గ్లూకోజ్ వెళ్ళిపోతే వాడికి ఇంకేమైనా డయాబెటిక్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కాకుండా వాడు ఎప్పుడైతే ఉమ్ముతో నవ్వలే ప్రతి ఒక్క వస్తువు కూడా శరీరంలో ఎటువంటి ప్రాబ్లం జరగదు. ఇప్పుడు ఏంటంటే మన సౌలభ్యం కోసం ఏం చేసుకుంటున్నాం, మిక్సీలు కానీ ఇవన్నీ తెచ్చుకున్నాం, లేకపోతే జ్యూసర్ మిక్సీలు అని. అలా కాకుండా వాడు ఎప్పుడైతే ఫ్రూట్ లాగా నమిలి తిన్నారనుకోండి, డెఫినెట్లీ మంచి చేంజెస్ ఉంటుంది ఎవరికైనా, వాళ్ళకని కాదు. సో మన టాపిక్లోకి వచ్చేద్దామండి. ఇప్పుడు వేసవికాలంలో ఎనర్జీ అనేది తగ్గుతూ ఉంటుంది, సో వడదెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంటుంది, కాబట్టి డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవాల్సిన జ్యూసెస్ కానీ లేకపోతే కషాయాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే వీలైనంత వరకు ఈ టైంలో తేనె రిలేటెడ్ కానీ, లేకపోతే బెల్లం రిలేటెడ్ కానీ, పంచదార రిలేటెడ్, అదే పటిక బెల్లం ఆ రిలేటెడ్ కానీ ఎక్కువ తీపి పదార్థాలు కొంచెం ఎక్కువ పెడుతుండాలి. అందులో 60% నీరు పదార్థాలు ఎక్కువ పెట్టాలి. అంటే మనం జనరల్గా రాగి సంకటి కానీ, లేకపోతే జొన్న జావ కానీ, లేకపోతే ఇంకేమైనా తీసుకుంటాం, సో మిల్లెట్ రిలేటెడ్, అందులో కొంచెం బెల్లం రిలేటెడ్ పాకం వేసుకోవడం, తేనె వేసుకోవడం, పాయసంలా చేసుకోవాలి. అంటే మరీ ప్రతిరోజు ఆ వేడిగా కారంగా తినే బదులు కొంచెం చలవ చేసేది, చల్లగా ఉండేది తీపి పదార్థాలు యాడ్ చేస్తుంటారు తెల్లవారిపూట. ఇందా మనం అనుకున్నాం కలి అంబలి ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత దానికి లాలాజలం ఉత్పత్తి చెందడం కోసం ఉసిరికాయలు కానీ, మామిడికాయ ముక్కలు కానీ, అల్లం ముక్కలు కానీ ఊరబెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈ టైంలో తీసుకోవచ్చు ఊరబెట్టిన దానికి. సో తెల్లవారు తీసుకునే ఇడ్లీలు కానీ, దోశలు కానీ, పూరీలు, అంటే ఆయిల్ ఫుడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ
తీపి పూరీలు చేసుకోవచ్చు తెల్లవారిసరికి. గోధుమ పిండి అట్టు వేసుకొని తీసుకోవచ్చు. అట్టులో గోధుమ పిండి అట్లు ఏం చేస్తారు, మామూలుగా మనం చపాతీ చేసుకుంటాం, అలా కాకుండా గోధుమ పిండిలో నీరు వేసుకొని బాగా అందులో బెల్లం వేసుకొని తీపిగా ఉండే గోధుమ పిండి అట్లు తినచ్చు. సో దానివల్ల ఏంటంటే పొట్టలోకి తినబుద్ధి వేస్తుంది ఈ టైంలో. అండ్ మోరోవర్ అది నీరు ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చెందవు. సో మనం ప్రతిరోజు ఈ ఇడ్లీలు తినే బదులు, దోశలు బాగా తినే బదులు ఇది బెటర్. సో దీనివల్ల ఏంటంటే చట్నీలు కూడా అవసరం లేదు, ఈజీగా అలా తీపిగా మామూలు నడుస్తూ తినేవచ్చు. ఐరన్ కంటెంట్ కూడా వెళ్తూ ఉంటుంది, ఫైబర్ వెళ్తూ ఉంటుంది లోపలికి. బెల్లం ఇడ్లీలు పెట్టుకోవచ్చు. మనం బెల్లంని దీన్ని పాకంలో పెట్టేసుకొని ఆవి ఇడ్లీలు పైన, అంటే స్టీమ్డ్ ఇడ్లీ ఎలా చేస్తామో అట్లా ఇడ్లీలు చేసుకుంటాం. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే తీపి, పులుపు, లవణం ఈ మూడు ఈ సీజన్లో లోపలికి వెళ్ళాలి. దానివల్ల కఫం పెరుగుతుంది. శరీరంలో కఫం ఎప్పుడైతే పెరిగిందనుకోండి ఈ వేడిని తాపడాన్ని తగ్గించవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానాలు చేయాలి. ఎలా చేయాలి, హడావిడిగా కాకుండా కూర్చొని చేయడం, వీలైనంత వరకు చల్ల నీళ్ళే. వేడి నీళ్ళు చేసామనుకోండి మళ్ళీ శరీరం బాగా ఎక్కువ, మళ్ళీ చెమటలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. చల్ల నీళ్ళు చేసామనుకోండి వీలైనంత వరకు 3 పూట్ల అట్లీస్ట్ వారానికి ఒకసారి 2 సార్లు నుంచి 3 సార్ల వరకు తలస్నానం చేయాలి. ఎందుకంటే చెమటలో చాలా ఎక్కువ పట్టేస్తుంది. పట్టేయడం వల్ల అక్కడ మళ్ళీ లేనిపోయినవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో డాండ్రఫ్ అన్నీ స్టార్ట్ అయిపోతుంటుంది. అందుకని సో 2 సార్లైనా తలస్నానం చేస్తుంటాలి ఉదయం పూట. సో ఫుడ్ తినేటప్పుడు మజ్జిగానం చాలా మంచిది. దొరికితే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏదైతే ఫ్రెష్గా దొరుకుతున్నట్టు తీసుకోండి. ఒక పెరుగు అన్నం తినే బదులు వీలైతే పల్చని మజ్జిగానం తీసుకోవడం చాలా ఉత్తమం. కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదామండి. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సల్మా అండి. ఓకే, నేను తెలుసుకోవాలనుకుంటున్నారు నిమ్మ గురించి అండి. నిమ్ము గురించి అది ఇప్పుడు అంటున్నారు. హలో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంకొకసారి చెప్పరా? అవునండి, ఎక్కువ ఒళ్ళు వేడిగా ఉంటుందండి. ఓకే, బాడీ హీట్ అవుతుంది. ఓకే, ముక్కు దగ్గర ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఎక్కువ సమస్య ఏంటంటే ఈ సమ్మర్లో అనుకున్నాం గాలి వల్ల అసలు ఈ గాలిలో వేడిగా వస్తుంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, ఒక కర్చీఫ్లో ఎప్పుడు కూడా ఎక్కడైనా వాటర్ దొరుకుతుంది, ఏ వాటర్ అయినా మనం కర్చీఫ్లో ఆడుకొని జస్ట్ పీల్చడం వల్ల ఈ డీహైడ్రేట్ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. అమ్మాయి అంటున్నప్పుడు ఆ ముక్కు వేడితనం అంతా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లంగ్స్ దగ్గర వేడున్న, పొట్టలో వేడున్న, ఈ ఇసోఫేగస్లో వేడున్న ఇవి తగ్గుతున్నాయి చాలా మందికి. సో జస్ట్ చిన్నపిల్లలకి చాలా ఎక్కువ మందికి పట్టేస్తుంటుంది. ముక్కు అంతా బాగా డ్రై అయిపోవడం, వాడు ముక్కుని శ్వాస అనేది వేడిగా తగ్గుతుంది. అందుకని ముక్కులో ఆవు నెయ్యి పోసుకోవడం, లేకపోతే కొబ్బరి నూనె కానీ తెల్ల నువ్వుల నూనె కానీ ఇదంతా ముక్కులో రాసుకోవడం వల్ల డ్రైనెస్ ఉండదు. డ్రైనెస్ ఉండకపోవడం వల్ల బ్రెయిన్ అంతా కొంచెం హీట్, బాడీలో ఉన్న బాడీ అంతా హీట్ కాకుండా బాడీ ఆపుతుంటుంది. ముక్కు గుడ్డ పెట్టుకోవాలి, ముక్కులో నెయ్యి రాసుకోవాలి. ఓకే, నిందాక చెప్పారు మీరు మజ్జిగన్నం ఎక్కువ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలని. చాలా మంది ఇప్పుడు దొరికే సీజన్ ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో మ్యాంగోని మిక్స్ చేసుకుని తింటూ ఉంటారు, అలా తినొచ్చా? మామిడి పండు తినండి రెగ్యులర్ గా. అంటే కొన్ని మిక్స్ చేసుకుని తినకూడదు ఫుడ్ ఐటమ్స్ లో కొన్ని రకాలు. ఒకసారి ఎప్పుడు అది చాలా మంచిది, చాలా ఎక్కువ ఎనర్జీ, బాగా ఫుడ్ ఎక్కువ. సో అది ప్రతిరోజు తినాల్సింది కాదు. మంచి పండు, బాగా మగ్గిన పండు ఏదైతే ఉంటుందో మగ్గిన పండుని చల్లటి అన్నంలో వేసుకొని బాగా పిసుక్కొని తిన్నారనుకోండి, ఎక్కువ తినలేము కూడా అది. సో తింటే ఒక కోరికపోతుంది, అదేవిధంగా శరీరంలో శక్తి ఎక్కువ నిలుస్తూ ఉంటుంది. ఈ టైంలో ఉసిరికాయ ఎంత వేసుకున్నా మంచిదేనండి, అని నేను తప్పను. ఉసిరికాయని మనం ఏం చేస్తున్నాం అంటే తీపిగా కొన్ని రోజులు పచ్చడి అంటే ఏం చేస్తారు, జాములా చేసుకోవచ్చు. ఎంత ఉసిరికాయలు ఉడకబెట్టుకొని అంతే పాకం పట్టుకొని అందులో వేసుకుంటే జామ్ అవుతుంది. ఆ జామ్ కూడా తీసుకోవచ్చు అండి ఈ టైంలో. సో ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ కంటెంట్ లోపలికి తీసుకుంటూ ఉండాలి. అవి మజ్జిగ కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, వాటర్ మిలన్ కానివ్వండి, ఏదన్నా కానీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్, వాటర్ బాటిల్స్ దగ్గర పెట్టుకోవాలి. రైట్, ఎక్కువగా కాటన్ దుస్తులు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.